ఏ జూనియర్ వేర్ ఇస్ జేవియర్. జూనియర్ మూవీ రివ్యూ. చిల్లర్ చిచోరే కొడుకు, చిరునవ్వులతో ప్రేమ కురిపించే నాన్న. టిపికల్ బొమ్మరిల్లు ఫాదర్ కంటే ఎక్కువే రాసుకున్నారు ఇందులో ఫాదర్ క్యారెక్టర్. ఫాదర్ చూపించే అతి భయంకరమైన ప్రేమకి దూరంగా వెళ్ళి బతకాలనుకున్న హీరో. ఇది పైన స్టోరీ. ఇక పాజిటివ్స్ ఏంటంటే అక్కడక్కడ డిఎస్పి గారి బీజిఎం బాగుంది, కానీ టూ రిపిటేటివ్ గా ఉండడం వల్ల కొంచెం అక్కడక్కడ ఇరిటేటింగ్ గాను అనిపించింది. సెంథిల్ కుమార్ గారి సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్. సినిమాను చాలా రిచ్ క్వాలిటీలో మెయింటైన్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సినిమాని పైసా పరంగా ఈ వంక పెట్టాల్సిన అవసరం లేదు. పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే జెనీలియాకి ది బెస్ట్ రీఎంట్రీ అని చెప్పొచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా మంచి క్యారెక్టర్ పడింది అనిపించింది ఆమెకు. కొంతసేపు మాత్రమే తన రోల్లో తను సాలిడ్ గా యాక్ట్ చేసింది. ఇక శ్రీలీల తనకున్న ఓవర్ యాక్షన్ తో, తనకు తెలిసిన డాన్స్ తో అక్కడక్కడ కనిపించి ఆడియన్స్ ను యథావిధిగా ఇరిటేట్ చేసింది. హీరో డెబ్యూట్ కిరీటి. ఈయన గురించి నాకు పెద్దగా తెలీదు. ది గ్రేట్ లెజెండ్ సర్వనాని మరొక్కసారి గుర్తు చేశాడు మన కిరీటి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ యాక్టింగ్. అక్కడ ఊర్వశి, ఇక్కడ శ్రీలీల సేమ్ యాక్టింగ్. ఈయనంటారా అన్ని చెప్పి డైరెక్టర్ గురించి మాట్లాడట్లేదు అనుకుంటారేమో. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ ఆడికో దండం రా అయ్యా. సినిమాల్లో స్క్రీన్ ప్లే అనేది ఒకటి ఉంటుంది, అది సినిమాకి ఈ రోల్ ప్లే చేస్తుంది. అది ఉందని తెలియదేమో జూనియర్ డైరెక్టర్. ఎక్కడికెక్కడికో తీసుకెళ్లాడు, మెలికలు తిరిగిన పాములా తీసుకెళ్లి మేకులు గుచ్చి దుబ్బాడు ఆడియన్స్ కి. మహేష్ బాబు డెబ్యూట్ మూవీ రాజకుమారుడు అప్పటి కథ తీసుకొచ్చి ఇప్పుడు మన మీద రుద్దుడైందో, మన ఈ స్టోరీ ఎలా వచ్చిందో కూడా తెలియనంత దారుణంగా ఉంటుందండి బాబు. అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నాయని చెప్పా కదా, ఆ సీన్స్ తప్ప ఏమీ ఉండదు. రొటీన్ రాడ్డు కొట్టుడు ఫిలిం అన్నమాట. మనకు ఒక డెబ్యూట్ హీరోకు మాస్ ఇమేజ్ ఇద్దాం, ఒక పెద్ద రేంజ్ కథ చెప్దాం అన్నట్టు ఏదో ఇంటెన్షన్ తో చేసినట్టు అనిపించింది, కానీ ఏ మాత్రం ఇంట్రెస్ట్ కలిగించేలా లేదు జూనియర్. ఫైనల్లీ నాకేమనిపించిందంటే ఈ జూనియర్ నుంచి నన్ను ఎవడైనా సేవియర్ కాపాడితే బాగుండు అనిపించింది. అంత రాడ్డు కొట్టడం మూవీ. సినిమా నుంచి ఏ రకమైన స్టోరీ ట్విస్ట్ ప్లాట్స్ మాకు అక్కర్లేదు. మాకు వైరల్ వయ్యారి మాత్రమే కావాలి అనుకుంటే మీలాంటోళ్లకు జూనియర్ నచ్చుద్దేమో. వెళ్ళి చూడండి, డబ్బులు తగలేసుకోండి. థ్యాంక్ యూ. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.